వెల్కమ్ టు 19 టీవీ న్యూస్. నేను మీ శేఖర్. ముందుగా ముఖ్యాంశాలు. లవ్ జిహాద్ పేరుతో యువతను మోసం చేసిన కూకట్పల్లిలో విజయవాడ వన్ టౌన్లో ఘోర ప్రమాదం, అగ్నికిలలో ఆటో. ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఆత్మయాత్రం, సూర్యాపేట జిల్లాలో ఉద్రిక్తత. నిర్మల్ జిల్లాలో అన్నదాతల ఆగ్రహం, రాస్తారోకతో స్తంభించిన ట్రాఫిక్. ఒంగూరులో అత్యాధునిక మోడల్ స్కూల్ పనులు పరిశీలించిన జిల్లా కలెక్టర్. గురుకుల పాఠశాలలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ. ప్రజల చెంతకే పాలన, ఒంగూరు మండలం. సురక్షిత ప్రమాణానికి కంటి చూపే ముఖ్యం, జిల్లా కలెక్టర్. హైదరాబాద్ కూకట్పల్లిలో వెలుగు చూసిన లవ్ జిహాద్ ఉదాంతం సంచలనం సృష్టిస్తుంది. నిందితుడు నవాజ్ తనను ఎలా మోసం చేశాడు, మతం మార్చమని ఎలా వేధించాడనేది బాధితురాలు కన్నీరు మున్నీరవుతూ మీడియా ముఖంగా వాపోయారు. పేరు మార్చుకొని మోసం, హిందువుగా మారినట్లు నమ్మించి ప్రేమ పేరుతో వలలో వేసుకున్న నవాజ్. అప్పటికే 2 పెళ్లిళ్లు చేసుకున్న నిజాన్ని దాచి బాధితురాలను వివాహం చేసుకున్న నిందితుడు. బీఫ్ తినాలని, ఖురాన్ చదవాలని వేధింపులు. కాజా నవాజ్ అని ఒక దర్గా ఉంది, అక్కడ తీసుకెళ్లారు సార్ నన్ను డిసెంబర్లో. అవును చేశారు సార్. యాక్చువల్గా ఇంట్లోనే అక్టోబర్లోనే ఇంట్లో వాళ్ళు కల్మా అని ఒకటి, అది ఖురాన్లో కొన్ని ఫ్రేజెస్ ఉంటాయి అవి చదివించాడు, నమాజ్ చదివించే వాళ్ళు. బీఫ్ ఒకటి తినిపించాడు. నేను చదవనంటే కొట్టేవాళ్ళు సార్ వాళ్ళు. అవును మ్యామ్. అతను ఫస్ట్ హిందూలాగా మారడని చెప్పాడు సార్, అండ్ దాని తర్వాత నన్ను ముస్లింలో కన్వర్ట్ అవ్వాలి అని ఫోర్స్ చేశారు. ఈవెన్ వాళ్ళ మదర్, వాళ్ళ అక్క అనిన మాటలు ఎలాంటిదంటే, ఒకవేళ నవాజ్ వాళ్ళ దాంట్లో తలాక్ అని 3 సార్లు అంటే డివోర్స్ అయిపోతుంది అని చెప్పి అని అన్నారు. అండ్ వాళ్ళ అక్క నింది, ఒకవేళ నవాజ్ నీకు డివోర్స్ ఇచ్చిన తర్వాత నువ్వే మా ఫ్యామిలీలో వేరే వాళ్ళ దగ్గరికి పంపిస్తామని చెప్పి మాట్లాడారు సార్ నాతోటి. వాళ్ళ అక్క మాట్లాడింది. వాళ్ళ అమ్మ వచ్చి కల్మా చదివించింది ఆ రోజు, వచ్చిన రోజు హైదరాబాద్కి. అండ్ అతనితో పాటు వాళ్ళ తమ్ముడు ఒకళ్ళు వచ్చారు, మునావర్ ఉన్నాడు ఆ రోజు, మిగతా 2-3 కూడా వచ్చారు. అవును సార్. నార్కల్ జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అరైవ్ అలైవ్ రోడ్డు భద్రతా శిబిరం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బదవ సంతోష్ పాల్గొని డ్రైవర్లకు కంటి పరీక్షల ప్రాముఖ్యతను వివరించారు. ఆటో, స్కూలు, బస్సు మరియు ఇతర వాహనదారులకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. ప్రతి 6 నెలలకు ఒకసారి కంటి పరీక్షలు చేయించుకోవాలని కలెక్టర్ సూచన చేయడం జరిగింది. ట్రాఫిక్ నియమాలు, హెల్మెట్, సీటు బెల్ట్ వినియోగంపై అవగాహన చేస్తూ మద్యం సేవించి వాహనం నడపరాదని మరియు డ్రైవింగ్ సమయంలో మొబైల్ వాడకూడదని హెచ్చరికలు జారీ చేశారు. స్వయంగా డ్రైవర్ల కంటి సామర్థ్యాన్ని పరీక్షించిన జిల్లా కలెక్టర్. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రామేశ్వర్, డిఎంహెచ్ఓ డాక్టర్ రవినాయక్ మరియు ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రివెంట్ చేయాలనేది ఒక వన్ ఆఫ్ ద రీజన్ కాబట్టి మేము ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి పోలీసు వారికి, అలాగే వచ్చేటటువంటి కలెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఉద్దేశించి మన జిల్లా అడిషనల్ సార్ వెంకటేశ్వర సార్ గారు మాట్లాడుతున్నారు. నార్కల్ జిల్లా ఒంగూరు మండల కేంద్రంలోని 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా భారీ మండల సభ నిర్వహించబడింది. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ బదవ సంతోష్
ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు మరియు గ్రామీణ అభివృద్ధిపై కీలక దిశానిర్దేశం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వేదికను తెలిపారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, మహాలక్ష్మి, గృహజ్యోతి పథకాలపై సమీక్ష నిర్వహించుకోవడం జరిగింది. 2026-27 విద్యా సంవత్సరంలో విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజన పథకాలు వెల్లడించడం జరిగింది. మీటింగ్ వచ్చినటువంటి గౌరవ సర్పంచులు, అందరూ కూడా వేచి నిలబడ్డట్టయితే మనం తెలంగాణ జాతీయ గీతాన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ ఊరికి పోవాలంటే రోజు చాలా ఇబ్బంది పడుతున్నారని సమస్య అయి ఉండొచ్చు. లేదు అంటే అక్కడ స్కూలు బాగలేకపోయి ఉండొచ్చు. అట్లాంటి సమస్యలు ఏమైనా ఉంటే ఆ సమస్యలు కూడా ఇక్కడ డిస్కస్ చేసి మనం మినిట్స్ లో పెట్టుకోవాలి. సో దానికి సంబంధించి ఆ సమస్యలు ఏమైతే డిస్కస్ చేశారో దాన్ని కూడా మనం సాల్వ్ చేసేటట్టు ఫర్దర్ గా యాక్షన్ ప్లాన్ చేసుకుంటాం తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. అంటే మనకున్న భూమి ఏదైతే ఉందో అది నాశనం అయిపోతుంది. కొన్ని రోజుల్లో దాన్ని మనం ఫర్దర్ గా ఇంక్రీజ్ చేసుకుంటూ పోవాలి తప్పితే భూమి ఒకసారి ఇదైపోయిన తర్వాత దాని తర్వాత పంట అనేది రాదు. కాబట్టి మనము ఈ క్రాప్ డైవర్సిఫికేషన్ కానీ అంటే ఒకసారి మనం ఒక క్రాప్ వేసుకుంటే ఈసారి పల్లీలు వేసుకుంటే నెక్స్ట్ టైం ఇంకేం క్రాప్ వేసుకోవాలని చెప్పేసి వ్యవసాయ అధికారులను అడిగి వాళ్ళని క్రాప్ రొటేషన్ ఒకటి చేసుకోవాలి. నార్కల్ జిల్లా వంగూరు మండల కేంద్రంలోనూ కొత్తగా నిర్మిస్తున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్ పనులను జిల్లా కలెక్టర్ బదవత్ సంతోష్ ప్రత్యక్షంగా పరిశీలించారు. ప్రీ ప్రైమరీ నుండి 12వ తరగతి వరకు విద్యార్థులకు ఒకే చోట అత్యున్నత ప్రమాణాలతో విద్యను అందించడమే ఈ స్కూల్ లక్ష్యమని తెలిపారు. ఒకే ప్రాంగణంలో ప్రీ ప్రైమరీ నుండి ఇంటర్ వరకు విద్య, డైనింగ్ హాలు, మెయింటైన్ కిచెన్, అత్యాధునిక లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్ మరియు విశాలమైన తరగతి గదులు, క్రీడా ప్రాంగణం మరియు అన్ని మౌలిక వసతులని తెలిపారు. నిర్మాణంలో నాణ్యత పాటించాలని మరియు గడువులోగా పనులు పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. అక్కడ కూడా చేస్తాం. క్లాసెస్ కంప్లీట్ కాలేదు. ఇక్కడేమో క్లాసెస్ కంప్లీట్ అయినాయి. ఇక్కడ ఉండే హై స్కూల్ అక్కడ షిఫ్ట్ అయింది. ఉన్న ప్రైమరీ స్కూల్ ఉండే ప్రైమరీ స్కూల్ అక్కడ కూడా మొత్తం క్లాసెస్ చేంజ్ చేశారు. ఇంకా మాకు 23 అయితే 23 వస్తుంది. 3 అవుతుంది. ఎక్కువ మంది ఇది రాకట్టాలి. మా దగ్గర కంపౌండ్ ఒకటి మనం చేసాం. నార్కల్ జిల్లా కలెక్టర్ బదవత్ సంతోష్ గురువారం కలకుర్తి పట్టణంలోని జేపీ నగర్ సాంఘిక సంక్షేమ శాఖ బాలుర్ గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందుతున్న విద్య ప్రమాణాలు మరియు వసతులను ఆయన స్వయంగా పరిశీలించారు. పాఠశాల గదులు, మరుగుదొడ్లు మరియు తాగునీటి సౌకర్యాలను పరిశీలించిన అనంతరం బియ్యం, గుడ్లు, కూరగాయల నిల్వలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ విద్యార్థులతో కలిసి నేలపై కూర్చొని మధ్యాహ్న భోజనం చేసి భోజన నాణ్యతను స్వయంగా పరిశీలించి మెరుగైన ఫలితాల కోసం ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. విద్యార్థుల సంక్షేమ ప్రభుత్వం లక్ష్యమని, వసతుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ హెచ్చరించారు.
అది అదైనాక నేను చేస్తాను. ఇది కొంచెం డ్యామేజ్ వర్కింగ్ విజయవాడ వన్ టౌన్ చేపల మార్కెట్ సమీపంలో పెను ప్రమాదం తప్పింది. జన సంచారం ఎక్కువగా ఉండే మార్కెట్ ప్రాంతంలో అకస్మాత్తుగా ఒక ఆటోలో మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్రయాణిస్తున్న ఆటోలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమయస్ఫూర్తితో వివరించిన డ్రైవర్ వెంటనే ఆటోని నిలిపివేసి బయటకు పరుగులు తీశారు. క్షణాల్లోనే మంటలు ఆటోను చుట్టుముట్టాయి. నిత్యం రద్దీగా ఉండే వన్ టౌన్ చేపల మార్కెట్ వద్ద ఈ ఘటన జరగడంతో అంతా ఉలికిపడ్డారు. సూర్యాపేట జిల్లా మునుగుల మండల కేంద్రంలోని ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక భాగంలో తీవ్ర కలకలం చెలరేగింది. జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ నరసింహ సమక్షంలోని తాడ్వాల్ గ్రామానికి చెందిన సునీత అనే మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యానికి పాల్పడింది. తాడ్వాయి గ్రామానికి చెందిన ఇందిరమ్మ ఇళ్ల పైలట్ ప్రాజెక్టు అధికారులు ఎంపిక చేశారు. తన పేరు మీద మంజూరైన ఇందిరమ్మ ఇంటిని రాజకీయ ఒత్తిళ్లతో మరొకరు కేటాయించారని బాధితురాలు ఆరోపించింది. కాంగ్రెస్ నాయకుల జోక్యంతో తనకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ కలెక్టర్ ఎదుట పురుగుల మందు తాగింది. ప్రస్తుతం ఆమెను హుటాహుటిన కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో సభలో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. దేనికమ్మా దేనికి ఏంది ఏందమ్మా మీ సమస్య ఏందమ్మా ఏమైంది అమ్మా ఏమైందమ్మా ఏంది మీ సమస్య ఏందమ్మా దేనికమ్మా నువ్వు అమ్మా ఏం జరిగిందమ్మా అమ్మా ఆయన నిర్మల్ జిల్లా లక్ష్మణచంద మండలంలో ఉద్రిక్తత నెలకొంది. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ కనకాపురం గ్రామం వద్ద NH-60 జాతీయ రహదారిపై రైతులు బైఠాయించారు. మండలంలో తక్షణమే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని రహదారిపై బైఠాయించి నిరసన తెలిపిన రైతులు NH-61 పై భారీగా నిలిచిపోయిన వాహనాలు, ప్రయాణికులు ఇబ్బందులు, పంట చేతికి వచ్చినా కొనుగోలు చేసే నాదుడు లేడంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. సెంటర్ వచ్చింది, మన మండలిగా ఒక సెంటర్ వచ్చింది. సబ్ సెంటర్ గా మనం మడ్యాలు ఒకటి, ఫీచర్ ఒకటి అందుబాటులో ఉన్నాయి. ఖచ్చితంగా కూడా ఏర్పాటు చేసుకొని వీలైనంత తొందరగా మీకు ప్రయోజనం చేస్తాం. ఒకటైతే ఓపెన్ చేస్తాం లక్ష్మణ్, వీలైనంత తొందరగా వడ్యాలు రేపు ఫీచర్ కూడా Hey!